తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. గురువారం నాడు పుట్టిన స్త్రీ పురుషుల యొక్క మనస్తత్వాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వారు శుభ ఫలితాల కొరకు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటో తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దేవి ఉపాసకులు, ఆధ్యాత్మికవేత్త కేవీఆర్ శాస్త్రి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. పరమేశ్వరార్పణమ్మ. గురుగారు, గురువారం నాడు పుట్టిన స్త్రీ పురుషుల యొక్క మనస్తత్వాలు ఏ విధంగా ఉంటాయో తెలియచేస్తారా? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మహాగణాధిపతయే నమః. సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షపాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని ఎప్పుడే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. మహాదేవచరణౌ మనసా స్మరామి, మహాదేవచరణౌ శిరసా నమామి. శ్రీమాత్రే నమః. గురువారం. గురువు అత్యంత కీలకమైన వారు ప్రతి ఒక్క జీవితంలో కూడా. తల్లిదండ్రుల స్థానం తర్వాత మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు. ఆచార్యుడంటే గురువు. ఉపనయనం, మనకు మూడవ నేత్రం, భక్తి జ్ఞాన మార్గాన్ని ప్రసాదించేవారు గురువు. ఈ గురువారం నాడు పుట్టిన వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, వీరికి ఒక గొప్ప వరం ఉంటుంది. వీరిని తీసుకెళ్ళి పరిచయం లేని చోట పెట్టినా కూడా అందరినీ కలుపుకుపోయే ఒక గొప్ప మనస్తత్వం వీరికి కలిసి ఉంటుంది. ఎదుట వారిని ఆకర్షించగలరు. అంటే వీరి మాట ద్వారా కావచ్చు, వీరి కళ్ళ ద్వారా కావచ్చు, వీరి చేతల ద్వారా కావచ్చు, లేదు వీరు చేసే పనుల ద్వారా కావచ్చు, ఒక గొప్ప క్రియాశీలకమైనటువంటి శక్తి గురువారం నాడు పుట్టిన వారికి ఉంటుంది. వీరికి గొడవలంటే అసలు పడదు. గురువారం నాడు పుట్టిన వారికి గొడవలంటే పడదు. మిగతా వారాల వారికంటే కూడా గురువారం వారికి ఒక గొప్ప భిన్నమైన మనస్తత్వం ఉంటుంది. అక్కడ మాటలు ఇక్కడ చెప్పడము, ఇక్కడ మాట అక్కడ చెప్పడం ఒక్కనాటికి వీరికి చేత కాదు. విన్నది విన్నట్టుగానే ఉంటారు. మరలా అడిగినా కూడా, తిరిగి అడిగినా కూడా ఏమో నాకు గుర్తు లేదంటారే తప్ప దాన్ని విశదీకరించి విపులీకరించి చెప్పడం వీరికి ఒక్కనాటికి ఇష్టం. ఇది ఆడవారికి మగవారికి ఇద్దరికీ వర్తిస్తుంది. ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటారు. అర్ధరాత్రి లేపి అడిగినా కూడా చిరునవ్వుతో సమాధానం ఇస్తారు. ఎలా అంటే ఒక ఉపమానం చెప్తారు. భర్త రాత్రి లేచి కొంచెం నీళ్లు తీసుకురా అంటే సహజంగా రాత్రి చిరాకు పడ్డప్పుడు అలా ఎలా చెప్తారంటే, ఏమండి నాకు చేత కాదండి. మీరు ఆ నవ్వుతో చెప్పేటువంటి సమాధానం వారి వల్ల ఎదుట వారు ఎంత కోపంతో ఉన్నా కూడా, ఇటు పురుషులైనా కూడా, గురువారం నాడు పుట్టిన పురుషులైనా కూడా అంతే ఓపిక ఉంటుంది. ఆ నవ్వు, ఆ చిరునవ్వుతోటి వారు సాధిస్తారు. తర్వాత వీరికి కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఇది మాత్రం మనం ఒప్పుకోవాలి. సహజంగా అందరూ ఒక 12 గంటల 13 చేస్తుంటే వీరు ధనం కొరకు, న్యాయార్జితమైన ధనం వస్తుందంటే ఎంతసేపు అయినా కూడా చేస్తారు. కాకపోతే వీరికి కొంత పని పట్ల భారం కావచ్చు, లేదు అంటే కనుక పని చేసి తీవ్ర నిరాశ వలన కొంత బద్ధక వాతావరణం ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే అవే వీరి యొక్క విజయావకాశాలు దూరం చేసుకుంటారు. ఎలా అంటే ఒక చిన్న ఉపమానం చెప్తాను. ఒక మంచి గొప్ప ఇంటర్వ్యూ ఉంటుంది. అంతకుముందు రోజు రాత్రి 11:30, 12 దాకా వీరు బాగా కష్టపడి వస్తారు. తెల్లవారితే ఇంటర్వ్యూకి వెళ్ళాలి. మంచి ఇంటర్వ్యూ, ఖచ్చితంగా ఉద్యోగం వీరికే వస్తుంది, లేదా ఆ రంగంలో వీరికి గొప్ప ఛాన్స్ ఉంది. వీరికి అందులో ఎలాంటి సందేహం లేదు. వీరికి 9:30కి ఇంటర్వ్యూ కదా, 8:30కి లేస్తారు. వెళ్దాం 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 అంటారు. అక్కడికి వెళ్ళి ఆరాటం ఎక్కువ, ముందు ఉండాలి, ముందు చేయాలి అన్న తత్వం రాదు వీరికి. 9:30 అంటే 9:26 దాకా కూడా ఇంట్లోనే ఉంటారు. ఫోన్ చేస్తే, ఇంటర్వ్యూకి వెళ్ళవలసి వస్తే కనుక ఖచ్చితంగా ఏదో ఒక కారణం చెప్తారు. కారణం చెప్పడంలో వీరికి ఆ గొప్ప విజయావకాశం మిస్ అయిన తర్వాత వీరు బాధపడతారు. కానీ
మరలా వారు ఏదో ఒక విధంగా దక్కించుకుంటారు. అందులో మాత్రం వెళ్ళాల్సింది కాదే. ఇలాంటి చిన్న చిన్న బద్ధకాల వల్ల వీరి విజయానికి, వీరి కెరియర్లో వీరికి వచ్చే అవార్డులు ఉంటాయి చూశారు, అక్కడ పోగొట్టుకుంటారు. వీరు చిన్న చిన్న తత్వాలకి ఉద్రేకపడుతుంటారు. పనికి రాని వాటికి అదేనా విజయం సాధించేదా కాదు. ఎక్కడ మౌనంగా ఉండాలో వీరికి తెలుసు, ఎక్కడ ఓపికతో దాన్ని సాధించాలో గురువారం పుట్టిన వారికి తెలుసు. వీరు చేయవలసింది ఏంటంటే బద్ధకం ఏదైతే ఉందో వాటి పట్ల కావచ్చు. ఇంకోటి, వీరికి కుటుంబం పట్ల బాధ్యత ఎక్కువ. భర్తని ప్రేమగా చూసుకుంటారు. పిల్లలు, సంతాన విషయంలో కూడా గురువారం పుట్టిన వారికి స్త్రీకి మగ సంతానం బాగా ఎక్కువగా ఉంటుంది. ఆ సంతానం కూడా మంచి వృద్ధిలోకి వస్తారు. కాకపోతే ఏంటంటే కెరియర్ ప్రారంభ దశలో చిన్న చిన్న మన మీద అపవాదులు రావచ్చు. అంటే రూమర్స్ అంటాం కదా, మనకు ఇంగ్లీష్ మనకు చాలామంది వ్యూస్ అది అర్థం అంటే రూమర్స్ ఎక్కువగా వస్తుంటాయి. మన మీద రూమర్స్ బాగా స్ప్రెడ్ అవుతుంటాయి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింటే గురువారం రాజు నెటిజన్స్ ట్రోల్స్ చేస్తుంటారు కొంతమంది పనికిరాని వాటికి. ఈ వీళ్ళ మీద బాగా నెటిజన్స్ ట్రోల్స్ చేయడము, లేదంటే వాళ్ళని వ్యంగ్యంగా మాట్లాడటము, గురువారం రోజు వృద్ధిలో వచ్చిన వారి యొక్క క్యారెక్టర్ని ఏదైనా కావచ్చు బిల్డప్ చేసుకునే విషయాల్లో కొంత వీరి పట్ల ఆ అనుచితమైన భావం వల్ల వీరి మనస్సు ఖేదపడుతుంది. అది స్త్రీకైనా పురుషులకైనా ఎవరికైనా కూడా అక్కడి నుంచి కనుక వీరు జయించగలిగితే ఇదంతా మనకు పనికిరాంది, మన జీతము, మన సారు, మన బాసు జీతం తీసుకుంటున్నాం, పని చేస్తున్నాం అంటే కనుక వీరికి గొప్ప జీవితం ఉంటుంది. వీరి చిరునవ్వు వీరికి గొప్ప వజ్రాయుధం, అందులో మార్పు లేదు. వీరి బద్ధకం వీరికి పరమ దరిద్రం. వీరు వాటిని విడిచిపెట్టి ధార్మికంగా ముందుకు వెళితే న్యాయార్జితంగా సంపాదిస్తారు. వీరికి గొప్ప గొప్ప వరాలు వస్తాయి. కాకపోతే వీరి దగ్గర ఉన్నటువంటి కొందరికి ఖేదం, కొందరికి మోదం. ఒకటి అందరికీ వర్తించదు. ఇప్పుడు మన ఇది వెళ్ళి మనకు ఉండదు. వీరు నిర్మోహమాటంగా మాట్లాడతారు, అందులో మార్పు లేదు. ఇష్టం ఉంది అంటే ఇష్టం ఉంది అని చెప్తారు, తింటామంటది. కానీ ముఖస్తత్వం వీరికి రాదు. అంటే ఎక్కడ ఎలా పాలనలో నడవాలో వీరికి రాదు. ఉన్నది ఉన్నట్టు ఒక జీవో ఉంది లేదా ఒక వార్తాపత్రిక ఉంది, అందులో ఉన్నది ఉన్నట్టు చదువుతాను, ఇది చదివితే జనానికి ఏదో మంచి ఉంటుందా చెడు ఉంటుందా అనేది వారికి రాదు. ఎవరినో ఒక రాసిస్తే ఆ ప్రకారంగానే వెళ్తారు. వీరి మనస్సులో ఉన్నది ఉన్నట్టుగా లోపట ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడతాం. వీరికి ఒక్కనాటికి రాదు. ఉన్నది ఉన్నట్టుగా మొక్క మీద కాకపోతే వీరు గొప్ప శక్తితో తెలుసా గురువారం ఎంత బరువునైనా మోయగలుగుతారు. తొందరపడి బాధని కూడా బయట పెట్టరు. ఎవ్వరు ఏదన్నా కూడా ఓర్చుకుంటారు. సమయం కోసం బాగా ఎదురు చూస్తుంటారు. కానీ ఎంత బాధలో ఉన్న తల్లి గురువారం పుట్టిన వారికి విజయాలు వస్తుంటాయి. చిన్న కాలంలోనే మంచి మంచి గొప్ప పేరు ప్రఖ్యాతలు వస్తుంటాయి. గురువారం నాడు పుట్టినటువంటి చాలామంది అనుకుంటారు గురువారం నాడు పుట్టినటువంటి స్త్రీలు మంచి మంచి కళారంగంలో కీలక పాత్రలో ఉంటారు. వీరికి అభిమానులు కూడా ఎక్కువ. వీరితో ఏ కార్యక్రమం చేపట్టిన కూడా ఆ కార్యక్రమం సక్సెస్ఫుల్ అవుతుంది, విజయవంతమవుతుంది. వీరు వ్యాఖ్యాతగా, రేడియో జాకీగా, అలాగే వీరు సభలలో మాట్లాడేటప్పుడు వీరి ద్వారా వాణిజ్య ప్రకటనలు కానీ మంచి పేరు వస్తుంది. అలాగే వీరికి ఒక గొప్ప పరమ రహస్యం ఏంటో తెలుసా, ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. అంతర్లీనంగా అంటే బయటికి ఏదో నమస్కారం చేస్తారు కానీ వీరు ప్రతీదీ కూడా స్త్రీ పురుషుడు ప్రతి కోణాన్ని వీరు స్పృశించగలుగుతారు. ప్రతి కోణాన్ని కూడా వీరు చూసి వాటిలో ఉన్నటువంటి కొంతమంది కొన్ని విషయాలు వంట చేసేటప్పుడు అనుకోవచ్చు, లేదా ఏ విషయం స్త్రీ పురుషులు ఎవరికైనా కూడా, లేదా ఉద్యోగం చేసేటప్పుడు కానీ ఏదో డ్యూటీ చేసేసామా వెళ్ళిపోయామా అనే మనస్తత్వం రాదు. వీళ్ళు వంట చేసినప్పుడు ప్రతిదీ కూడా భర్త మంచి తృప్తిగా తినాలి, పిల్లవాళ్ళు మంచి తృప్తిగా తినాలి, లేదు నా కింద పనిచేసే కార్మికులకు మంచి మనస్ఫూర్తిగా జీతం ఇవ్వాలి, నేను చేసే వాటికి న్యాయం చేయాలి, నేను తీసుకునే వాటికి ధార్మికంగా ఉండాలి, ఈ కుటుంబంలో నాకు వచ్చే ఒక రూపాయి నా జీవితాన్ని ఉద్ధరించాలి, ఆ న్యాయం పట్ల ధర్మం పట్ల నిబద్ధతతో ఉంటారు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. పుస్తకాలు బాగా చదువుతారు. నవలలు చదవడంలో బాగా సుప్రసిద్ధస్తులు. ప్రముఖుల యొక్క జీవితాలని, ప్రముఖుల యొక్క వారి లోపల ఉన్నటువంటి విషయాన్ని స్పృశించి మంచి గొప్ప ఆధ్యాత్మిక సాధన చింతన కలిగిన వారు గురువారం వారు. గురువారం వారికి మంచి జ్ఞానం ఉంటుంది. నేను చెప్పాను కదా, చిన్న చిన్న ఇబ్బందులు తప్ప మిగతాదంతా కూడా గురువారం పుట్టిన వారికి ఉంటుంది. కాకపోతే గురువారం పుట్టిన వారు ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడరు. వారు వర్క్ పరంగా కొంతమంది ఉంటారు, పనికిరాని సంభాషణ చేస్తారు. ఒకటి చెప్పారంటే 10 చెప్పేటోళ్ళు కొంతమంది ఉంటారు. పనికి అదొక్కటి కూడా పనికి వచ్చేది. కానీ గురువారం పుట్టిన వారు మాట్లాడే ఒక్క మాట అయినా కూడా
మంచి శబ్దతరంగా ఉంటుంది. ఇక్కడ గురువారం పుట్టిన వారి యొక్క గొంతు కూడా మంచి గొప్ప శ్రావ్యంగా ఉంటుంది. మంచి గొప్ప స్థితిలో కూడా గురువారం వారు ఉంటారు తల్లి. గురుగారు, వీరు శుభ ఫలితాల కొరకు ఏ పరిహారాలు చేసుకోవాలంటారు? గురువారం పుట్టిన వారు గురువు ఆరాధన చేయడం చాలా విశేషం అమ్మ. స్త్రీ పురుషులు ఎవరైనా కూడా దత్తారాధన బాగా చేయాలి. ఒక వయసు వచ్చినా కూడా వివాహం కాకుండా ఉన్నవాళ్ళు, ఎన్ని సంబంధాలు చూసినా కూడా సెట్ అవ్వని వాళ్ళు, గురువారంలో ప్రధానమైన సమస్య ఒకటి వివాహ సమస్య కానీ సంతానం ఈ రెండు ఉంటుంది. వీరికి దత్తారాధన విశేషంగా చేయాలి. అలాగే గురుబలం ఎలా ఉందో చూసుకోవాలి. గురువారం గురువు ఆధిపత్యం కాబట్టి ధనుర్లగ్నము మీన లగ్నానికి ఆధిపత్యం వహిస్తుంటారు. గురువు ఎక్కడున్నాడు అది కనుక ఒక్కసారి పరిశీలన చేసుకొని వీరు వీలైనంత వరకు గురు దత్తాత్రేయ ఆరాధన చేస్తూ, అలాగే వీళ్ళు పఠించవలసిన మంత్రం కూడా ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. ఈ మంత్రాన్ని కనుక స్మరిస్తే మంచి ఫలితాలు గోచరిస్తాయి తల్లి. మొత్తం మీద గురువారం నాడు పుట్టిన స్త్రీ పురుషుడి యొక్క మనస్తత్వాలు, చేసుకోవాల్సిన పరిహారాలు చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. పరమేశ్వర అర్పణం. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.